జూలై 23న తడలో ప్రారంభం చేసుకుని 3 దశల్లో చేస్తామని ఆ రోజు ప్రకటించిన ప్రకారంగా మొదటి దశను తుని దగ్గర విరామం ప్రకటించడం జరిగింది. మిగిలినటువంటి 2 దశలు రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చేపట్టాలి. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు కొనసాగటం కష్టం కాబట్టి దానికి తాత్కాలికమైన విరామాన్ని ప్రకటించడం జరిగింది. అయితే తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ప్రజల యొక్క ఆకాంక్షలు, ముఖ్యంగా అధిక జనుల యొక్క ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని నెరవేర్చే దిశగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు పూర్వపు నెల్లూరు మరియు ప్రకాశం, అంటే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల యొక్క ప్రతినిధులతో ఈరోజు ఇక్కడ సమావేశమై ఉన్నాము. వీరందరూ కూడా యాత్రలో ఎంతో బలమైనటువంటి ఆదరణ ఇచ్చి వెన్నంటి ఉండి నడిచి, అలాగే పేద ప్రజల దగ్గరకు తీసుకుని వెళ్ళి వారితో మమేకం అవ్వడానికి అనుక్షణం అహర్నిశలు కృషి చేసినటువంటి నాయకులంతా కూడా ఈరోజు వచ్చున్నారు. చాలామంది నాయకులు కూడా ఆ రకమైన సూచనలు చేశారు. సో మేము చర్చించే అంశాల్లో అది కూడా ఒకటి ఉంది. ఏదేమైనా ప్రజాభీష్టం మేరకే మనం నడుచుకోవాల్సి ఉంటుంది. ఒక లక్ష్యాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాము. అదేమిటి అని అంటే వర్గాలకు, ప్రాంతాలకు రహితంగా పేద జన విముక్తి కోసం పనిచేయాలి ఈ జీవితంలో అనేటువంటిది. సో ఆ లక్ష్య సాధన దిశగా ఎలా చేయగలుగుతాము, ఏ విధంగా చేస్తే దాన్ని అందుకోగలుగుతాం అన్నదే ఉన్నటువంటి ఆలోచన. వేరే రకమైనటువంటి ఆలోచన ఏది లేదు. అందువల్ల జనంతో ఉండి వారి యొక్క విముక్తిని ఎలా కలిగించాలన్న దానికోసం ఇప్పుడు ముఖ్యమైనటువంటి ప్రతినిధులందరూ వచ్చారు. 2 జిల్లాల నుంచి వారితో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. ప్రకాశం జిల్లాలో చాలామంది కలెక్టర్లు చేశారు. అందులో కొంతమంది ప్రజలకి బాగా దగ్గరగా, వాళ్ళలో విజయ్ కుమార్ గారు బాగా దగ్గరగా ఫస్ట్లో ఉన్నారు. ఎక్కువ మంది ఇక్కడ నుంచి, ఈ జిల్లా నుంచి చేయాలని కోరుకున్నారు. ఆ విషయాన్ని కూడా చర్చిస్తాము. సో అది నేను ఇప్పుడే చెప్పినట్లుగా ఏదైనా మనం ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమమైనటువంటి స్థానం కలిగినటువంటి వారు. సో సుప్రీం ఎవరంటే పీపుల్. మన రాజ్యాంగం కూడా అదే చెబుతుంది. వెరీ ఫస్ట్ సెంటెన్స్ కూడా అదే చెప్తుంది. కాబట్టి ఈరోజు ముఖ్యమైనటువంటి నాయకులు వాళ్ళందరూ గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎంతో అనుభవం కలిగి ప్రజలతో నిరంతరం అమేకమై ఉండేవారు. సో వారు ఏ రకమైనటువంటి వాక్కునిస్తారు, అది ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే సంఘటితంగా సమిష్టిగా నిర్ణయం చేస్తాం. ఏదన్నా సొంతంగా పార్టీ పెట్టే ఆలోచన ఉందా, లేకపోతే ఏదన్నా పార్టీ కింద సపోర్ట్గా చేసే ఆలోచన? అది కూడా ఒక భాగమే ఈరోజు చర్చలో. అయితే ఈ 142 రోజులు నడిచిన క్రమంలో, అధిక జనులతో మాట్లాడినటువంటి క్రమంలో ఒక స్వేచ్ఛతో పనిచేయగలిగేటువంటి విధానంలో ముందుకు వెళ్ళాలనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చాము. సో ఏ ఆలోచనలు, ఆశయాలు అయితే పెట్టుకున్నామో వాటికి భంగం కలగకుండా ఉండే విధంగా, అలాగే ఇదే ఒంగోలులో ఒక డిక్లరేషన్ కూడా తీసుకురావడం జరిగింది 1000 కిలోమీటర్ల అయిన సందర్భంలో. ఆ డిక్లరేషన్లో అనేక విషయాలు పొందుకొచ్చాం. అంటే ఉదాహరణకి 3 సెంట్లు స్థలం, 6 లక్షల రూపాయలతో ఇల్లు, ప్రతి కుటుంబానికి 3 ఎకరాల వరకు భూమి, అలాగే గ్రామాల్లో అభివృద్ధి, నిరుద్యోగులకి కోట్లలో పెట్టుబడి నిధులు, ఇలాంటి అంశాలన్నీ మనం శాశ్వతమైన ప్రాతిపదికన పరిష్కారం కోసం పెట్టాము. అవి ఎవరు అంగీకరిస్తారు, ఎవరు ఆమోదిస్తారు, వాటితో ఎవరు జత కడతారు అనేటువంటి అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే మా అభిమతం ఏంటి, మా ఆలోచన ఏంటి అనేది మేము ముందుగానే వ్యక్తం చేశాం. దాన్ని గౌరవించేటువంటి పరిస్థితి ఎక్కడ ఉందో, ఎలా ఉందో చూసుకుని దానికి అనుగుణంగా ముందుకు జరుగుతాం. ఈ ఐక్యతా విజయపదం యాత్ర యొక్క మొదటి దశ ముగింపు సందర్భంగా 14వ తేదీ ఫిబ్రవరి 14వ తేదీన నాగార్జున యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక మహాసభను ఏర్పాటు చేస్తున్న సందర్భంలో పేదలందరూ కూడా, అధిక జనులందరూ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల్లో పేదలందరూ కూడా తమ ఉనికిని, శక్తిని చాటుకునే విధంగా లక్షలాదిగా తరలి రావాలి. అది విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి మరియు పిలుపునిస్తాము.